ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ, నిరసనకారులు, విద్యార్థులు అందరూ కూడా ధర్నా చేస్తుంటే, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వారిపైన లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువులు ప్రయోగించి వారిని అతి క్రూరంగా కొట్టడం జరిగింది. ఒక ఉగ్రవాదులా ట్రీట్ చేస్తూ పోలీసు బలం ఉందని మోడీ సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, బర్తరఫ్ చేయకుండా సంకలం పెట్టుకొని తిరుగుతుంటూ వీళ్ళని విద్యార్థుల్ని ఘోరంగా హింసించినందుకు ఈ రోజు అన్ని విద్యా సంఘాలు కలుపుకొని దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినాం. సిగ్గులేని మోడీ వెంటనే నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి, అధికారం నీకున్నది. ఇవాళ నువ్వు జీవోలిచ్చుడు కాదు, విద్యార్థులు ఎవరు ధర్నాలు చేయకుండా, నువ్వు జంతర్ మంతర్ ధర్నాలు చేయకుండా వారికి బిఎన్ఎస్ చట్టం అది వర్తిస్తుందని ఏదో ఫేక్ జీవోలన్నీ రిలీజ్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో మోడీ, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా కొనసాగలేదు. నీ పంత అనేది మొదలైంది. నిన్ను గద్దెదించే వరకు విద్యార్థులు ఎవరు కూడా నిద్రపోరని ఎక్కడికక్కడ నిన్ను అడ్డుకుంటా, నీ బీజేపీ కార్యకర్తలని, నీ బీజేపీ లీడర్లని, మంత్రుల్ని, ప్రభుత్వాలని అందరినీ అడ్డుకుంటామని ఏమాత్రం సిగ్గున్నా కానీ 24 మంది చనిపోయారు, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి ఎక్స్రేస్ కల్పించాలి. అదే నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కట్టుదిట్టంగా ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలి వాళ్ళకి. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయకపోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. దేశంలో నీట్ పేపర్ లీకేజ్ వరుసగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల అనేక మంది విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన విద్యార్థి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత, నైతికత ఉంటే కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే పేపర్ లీకేజ్ వరుస జరుగుతున్నా కూడా మరి కనీసం పట్టించుకోవడం లేదు. విద్య మొత్తం కూడా అమ్ముడు పోడే పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా కూడా రోడ్డెక్కి దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తుంటే పోలీసులను పెట్టి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం, ఫిరంగులు ప్రయోగించడం, వాటర్ క్యాన్ ప్రయోగించడం, లాఠీలకు మొలలు పెట్టి కూడా కొట్టి ఒక రాక్షస ఆనందం పొందడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. మీరు వెంటనే ఈ దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు కాదు, కనీసం ఒక పేరు లేదు, బ్యాడ్జ్ లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉన్నారు, అనేక మంది ఆందోళన చేస్తున్నారని ఇదే అదనంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కొట్టడం జరిగింది. ఈ రోజు అనేక మంది అపస్మారక స్థితిలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. కావున మీరు ఏదైతే ఈ పేపర్ లీకేజీలకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజీనామా చేయకుండా మాత్రం రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ అంతా కలిసి ఈ బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. దేశంలో చాలా వరకు విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉంది. దానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పేసి ఈ రోజు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో విద్యార్థులను ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కేయడం, వాళ్ళ హక్కులు కాలరాయడం ఈ రోజు నిరంకుశంగా బీజేపీ ప్రభుత్వం, ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు లేదని విద్యార్థులని గొంతు నొక్కడం, వాళ్ళ మీద చాలా తీవ్రంగా లాఠీ చార్జ్ చేయడం, విద్యార్థులను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపేయడం చాలా హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థుల హక్కులు అనేవి అడగకూడదా అనేది ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే విద్యార్థులకు ఈ దేశ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఈ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే నీటుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఏవైతే విద్యార్థులు ఉన్నారో చనిపోయిన విద్యార్థులకు ఎక్స్గ్రేసియా చెల్లించాలి. అట్లాగే నీటు పేపర్ లీక్ చేసిన వాళ్ళను వెంటనే వాళ్లకు కఠినమైన శిక్షలు వేయాలని, ఇలాంటి లీకులు భవిష్యత్తులో జరగకుండా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.